బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఇంటికి బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో నందినగర్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక సిట్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలుపుతూ ఉన్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ అటు నందినగర్ హిల్స్ లో తన నివాసానికి చేరుకోబోతున్నారు. సిట్ విచారణ దృష్ట్యా ఆయన చేరుకుంటారు. మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ నంది హిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్తూనే మరోవైపు బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి. నందినగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతుంది. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేసీఆర్ విచారణ సాగబోతుంది. ఒకవేళ కేసీఆర్ ను విచారించిన అనంతరం ఈ కేసు పురోగతి చెందే అవకాశం కూడా ఉంది. కీలక మలుపు తిరే అవకాశం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ స్టార్ట్ అవబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాత్రము మరి కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్ బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖులు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా గుమ్మడికాయ తీసుకొని వచ్చి కూడా ఆ కేసీఆర్ కు దిష్టి తీసే ప్రయత్నం అయితే వాళ్ళు చేసుకునే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. దాంతో పాటు టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా కేసీఆర్ సిటీ నోటీస్ విచారించడానికి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాట్ ధరించుకోవడం ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు నిజంగా కేసీఆర్ కు సిటీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అక్కడికి వెళ్ళబోతున్నారు కనుక మీరు గుమ్మడికాయ తీసుకొని వచ్చారు ఏంటి? ఇది నిజంగా కేసీఆర్ పై సిట్టు విచారణ అనేది రాజకీయ కక్షతోటే జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారిని వారి యొక్క వ్యక్తిగత దూషణలు చేసి తక్కువ వేయాలని ఉద్దేశంతో ఎంపీ ఎలక్షన్లప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, కుప్పకూలిందని అదొక ప్రచారం చేసి అప్పుడు వారిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కేటీఆర్ గారు కార్ రేసింగ్ అని చెప్పి అదొక రకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. మరి సిట్ విచారణ ఎందుకు జరపలేదు? ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడంగానే కేసీఆర్ గారిపై విచారణ జరిపిస్తే ప్రజలు ఏమనుకోవాలి? దొంగతనం చేసినని దొంగ ప్రచారం చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 మున్సిపాల్ సంపాదించుకోవాలని చేసే ప్రయత్నమే తప్పితే ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారిని సిట్ విచారణ అంటే తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ వ్యక్తిత్వాన్ని విచారణ చేసినట్టే. ఎందుకంటే ఒక శాంతియుత పోరాటంతో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి అలా వెనుకబడ్డ తెలంగాణ దేశంలోని అత్యుత్తమ తెలంగాణగా చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ అనగానే ఫస్ట్ బ్రాండ్ గుర్తొచ్చేది కేసీఆర్. ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడ పోయినా అట్లాంటి వ్యక్తిని ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ వేయాలని, ఆయన స్టేచర్ను దించాలని. ఆయన స్టేచర్ ఎక్కడో ఆకాశం వైపు ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కేసీఆర్ అంటే గుర్తుపట్టే వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని సూర్యునిపై ఉమ్మేసినట్టే వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారిని తక్కువ వేద్దామనుకుంటే ఇంకా పెరుగుతున్నారు. ఇప్పుడు ఏదైతే సిట్టు విచారణ చెప్పిరో ఇక్కడ చూస్తే మేము ఇప్పుడు ఎర్రవల్లి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ప్రతి రోడ్డు మీద కార్యకర్తలు, యువకులు, నాయకులు మొత్తం ఎట్లా చేస్తారో చూద్దాం, అడ్డుకుంటామని చాలా మంది యువకులు, కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికి సిద్ధమవుతున్నారు. నల్ల బ్యాడ్లు ధరించారు, నిరసన తెలుపుతున్నారు, మీకు అనుమతి లేదంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇలా బ్లాక్ డేనే మాకైతే. నిజంగా ఇది కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తున్నారు అంటే అది బ్లాక్ డేగా ఉద్దేశంతో మేము బ్లాక్ జెండాలు పట్టుకొని వచ్చినాం. నిజంగా మాకు అరెస్టులు మేము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు ఎన్నో కేసులు, ఎన్నో బైండ్ ఓవర్లు జరిగినాయి. ఇవాళ అంతా ఉద్యమం అనేది మాకు పాతనే కేసీఆర్ నేర్పించిండు. ఉద్యమం అనేది మాకు భయం లేదు. ఎన్ని జిల్లాలో పెట్టుకొని మేము కేసీఆర్ గారి కోసం ప్రతి అడుగు వారు వెనుకుంటాం, వారి కోసం పనిచేస్తాం. మళ్ళీ వచ్చేది 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుండా కేసీఆర్ గారి మీద ఒకరోజు విచారణ, హరీష్ రావు గారి మీద ఒకరోజు విచారణ, కేటీఆర్ మీద ఒకరోజు విచారణ చేసి పార్టీని తక్కువ చేయాలని చూస్తున్నారు. కానీ
ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా వాళ్ళకు సిట్టు విచారణ జరిపోయి ఉంటే గత 2 సంవత్సరాలు ఎప్పుడు జరిపి మేము అంగీకరించడం, ఈ రోజు జరిపినట్టు అది ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ల కోసం జరుపుతారు. కాళేశ్వరం గురిందని రేవంత్ రెడ్డి అంటాడు. వాళ్ళే అదే ఆమె పేరేంది కొండా సురేఖ గారు పోయి సిద్దిపేటలో కాలువ ఇప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు వదిలేమని వాళ్ళే చెప్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు తీసుకొని హైదరాబాద్లో తాగునీటి కోసం 18 టీఎంసీలు 2 టీఎంసీలు ఏమో మూసి సిందరికి వార్త అంటారు. మరి కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఇవాళ ఈ మా ప్రాంతంలో కొండపోచమ్మ కింద ఇలా 100,000 ఎకరాలు పచ్చటి పొలాలు బీళ్లు తొండలు గుడ్డు పెట్టని బూళ్ళు ఇలా మాకు బంగారు పంటలు 3 పంటలు బంగారంలో పడుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిందని అప్పుడు సిట్టు పీసీ ఘోష్ కమిషన్ అంటారు, ఆ విచారణ చేసారు. ఎటువైంది ఆ విచారణ? జైలు వేయాలిగా కేసీఆర్ దమ్ముంటే, అదే హరీష్ రావు గారిని జైలు వేయాలిగా దమ్ముంటే, కేటీఆర్ గారిని జైలు వేయాలిగా దమ్ముంటే. ఏదో వాళ్ళ పబ్బం కట్టుకోవాలి, డైవర్ట్ పార్టిసిపేట్ చేస్తే తప్పితే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయండి, ఆరు గ్యారంటీలు అమలు చేయండి అని మేము కోరుతున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. మీ కళ్యాణ లక్ష్మి ఎటువైంది? తులం బంగారం ఎటువైంది? 2500 ఇస్తాను మహిళలు 2500 ఎటువైంది? రైతు బంధు ఎలక్షన్లప్పుడే రైతు బంధు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ప్రతి పంటకు రైతు బంధు ఇస్తే వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట కాకుండా ఓట్లకు రైతు బంధు ఇస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. జై తెలంగాణ, జై కేసీఆర్ చెప్తున్నారు. ఓట్ల కోసం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆ కేసీఆర్ కి సిట్టు నోటీసులు అందించారని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆ ఎర్రవేలి ఫామ్ హౌస్ నుంచి మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నందినగర్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ కాన్వాయ్కి రెడీ చేసుకోవడం జరిగింది. పోలీస్ కార్డు కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఆ పాములపర్తి నుంచి పాములపర్తి నుంచి ఎక్కడికైతే గౌరవరం నుంచి నందినగర్ వెళ్ళడానికి రాజీవ్ రహదారి పంటకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా సిద్ధమై ఉన్నారు. వారంతా కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడు మాత్రమే బురద జల్లే ప్రయత్నం రాజకీయంగా ఎదుర్కోవడానికి మాత్రమే ఆ సిద్ధం లేక ఎన్నికలప్పుడే మా మీద ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్ల జెండాలు తీసుకుని వచ్చాము, మేము నిరసన తెలుపుతున్నాము, మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎలాంటి కేసులు ఎదుర్కొన్నామో అందులో ఇదో లెక్క కాదని చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆ ప్రసన్న దుర్గారెడ్డి, మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నేతలు అయితే అడుగడుగునా కూడా నిరసన తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా అరెస్టుల పర్వం కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి అటు కేసీఆర్ ను విచారించబోతోంది సిట్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఇందుకు నిరసన తెలుపుతూ ఉంది. అయితే కేసీఆర్ ను విచారించడం అనేది కావాలని రాజకీయ కుట్రగా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వారు మాత్రం కీలక సూత్రధారి పెద్ద ఆయన అంటూ కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ వాడుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్తున్నారు దాదాపు 700 చిల్లరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాస్తవాలు ఎందుకు ముఖ్యమంత్రి చెప్పగలుగుతాడా? ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి పాలన కూడా మంత్రులు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నారు, రేపు పొద్దున మీరు కూడా ఇదే సిచ్యువేషన్ వాడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇక్కడ మండిపడుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎవరైతే దోషులు ఉన్నారో ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మీరు ఖచ్చితంగా పలువురిని ప్రశ్నించారు, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరిని కూడా రిమాండ్కి పంపలేదు. ఆ తర్వాత కూడా ఆ కేసీఆర్ మీరు జైల్లో పెట్టగలుగుతారా? లేకుంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సాధికుడు కనుక ఎవరికైతే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వెంట ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి అడుగడుగున మనకి అభివృద్ధి పథకాలు అందించాము. కాళేశ్వరం ప్రాజెక్టుకి కూడా మీరు బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 100 ఎకరాలు 1,00,000 ఎకరాలకు పంపిణీ చేస్తున్న హైదరాబాద్కు నీటి తరలిస్తున్నారు కనుక వాటి అన్నింటి పరిస్థితులకు కూడా అంచనా వేస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా మేము న్యాయం వైపు ఉంటాము, మాకు ధర్మం ఉందని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వారంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ మాత్రం చూస్తే ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ విధంగా ఆ పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే మరికొన్ని చోట్ల కూడా కొంతమందిని ఇప్పటివరకే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది చేపట్లో కూడా వీరంతా కూడా రోడ్ పైకి ఎక్కువ నిరసన కార్యక్రమం నల్ల జెండాలు మాకు బ్లాక్ డేగానే పరిగణించబడుతుంది. ఈ రోజు మాత్రము ఆ కేసీఆర్ను మీరు తీసుకెళ్తున్నారు కనుక విచారించిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు మేము నిజంగా మౌనంగా ఉంటాము. లేదంటే కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశాము, ఎన్నో రాస్తారోకోలు చేశాము, ఎన్నో ధర్నాలు చేశాము, ఇవేమి కొత్త కాదని చెప్పి ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులే కావచ్చు, లేకుంటే ప్రముఖులు నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఫామ్ హౌస్ వద్ద కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా చాలా చోట్ల ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా రాస్తారోకో చేపట్టిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.